కా ఇప్పుడు చెప్పండి, బైబిల్‌లో క్రిస్మస్ ఎక్కడ ఉంది అంటే ఆదికాండం 1వ అధ్యాయంలోనే ఉన్నది. దాన్ని లోతుగా ధ్యానించినప్పుడు దేవాతి దేవుడే దాన్ని బయలుపరుస్తాడు. దేవాతి దేవుడికే మహిమ కలుగుతుంది. దేవాతి దేవునికే ఘనత కలుగుతుంది. క్రిస్మస్ ఎక్కడో లేదండి. సృష్టి ఆరంభంలోనే ఉంది. 2000 సంవత్సరాల క్రితము క్రీస్తు జన్మించాడు. అది క్రిస్మస్ అంటున్నారు. సంతోషమే. ఆయన భూమి మీద జన్మించినప్పుడు క్రిస్మస్ అన్నారు. చూడండి, మనం బైబిల్‌లో చూసినప్పుడైతే సృష్టి ఆరంభంలోనే క్రిస్మస్ ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలోనే మనకి కనిపిస్తుంది. వెలుగు కలుగమని ఆయన పలుకగా వెలుగు కలిగెను. పలకడం మొదలైంది 3వ వచనంలోనే మొదలైంది. జాగ్రత్తగా చూడండి మీరు. అప్పటి వరకు తండ్రి ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసాడు, చీకటి కూడా కనిపించింది. ఈ చీకటిని ఛేదించడానికే 3వ వచనంలో మన హీరో యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. చీకటిని ఛేదించాడు, ఆ చీకటిని తొలగించాడు. తద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆ